గురువును ఆశ్రయించాలి. ఆశ్రయించి గురువు పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే గురువు ఏం చేస్తాడు? శరణాగతి చేయిస్తాడు. మీకు అందుకే అయ్యప్ప స్వామి వారి యొక్క వైభవం అంతా ఎక్కడుంటుందంటే శరణుఘోష చెప్పండి, శరణుఘోష చెప్పండి, శరణుఘోష చెప్పండి అంటారు. ఏముంది ఆ నామాలు చెప్తారు. హరిహరపుత్రని ఏదో అయ్యప్ప శరణం అంటారు, లేకపోతే ఏదో అయ్యప్ప స్వామిని శరణమయ్యప్ప, 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 ఇదే శరణుఘోష. ఏముంది? కలియుగంలో మీరు అశ్వమేధయాగం చేయలేరు, ఇంకొకటి చేయలేరు, ఇంకొకటి చేయలేరు. మీరు ఏం చేస్తారు? స్వామీ శరణం, స్వామీ శరణం, స్వామీ శరణం, శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యతుపైమి దైవతం. స్వామి నువ్వు తప్ప నాకు ఇంకొకరు దిక్కులేదు, నువ్వే కటాక్షించనైన పాదములు పట్టుకుంటే ఆయన గంటల గంటల ప్రసంగం చేసి చెప్పట్ట. ఇలా అంటాడంతే, ఆ జ్ఞానం వచ్చేస్తుంది. ఈ జ్ఞానం రావడానికి కావలసినటువంటి పునాది గురువేస్తాడు. 41 రోజులు ఉదయం తన దగ్గర కూర్చోబెట్టుకుంటాడు, సంధ్యావందనం చేయిస్తాడు, పూజ చేయిస్తాడు, తనతో పాటు దేవాలయానికి తీసుకెడతాడు, దర్శనం చేయిస్తాడు, నదిలో స్నానం చేయిస్తాడు. వైరాగ్య భావన అంకురించేటట్టుగా సంసారమునందు ప్రవర్తించకుండా మనస్సుని అరికట్టడం అంటే మాటలు కాదండి. మీరు మీ అంత మీరుగా మనస్సుని బంధించలేరు. ఎందుచేత మనస్సు తనిష్టం వచ్చినట్టు దాన్ని వెళ్ళిపోతుంటుంది. అదేం మీకు వెళ్ళిపోయేటప్పుడు మీకేం చెప్పదు, అది వెళ్ళిపోతుంది దానిష్టం. పైగా అది చెప్పాలనే నియమం లేదు. మీరు ఇక్కడ కూర్చుని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అనేటప్పటికీ నిడదవోలు వెళ్ళిపోతుంది. అమ్మదీన సాధ్యం కూడా వెళ్ళిపోయిందని నిడదవోలని మళ్ళీ మీరు వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ నిలబడవే అని మీరు మళ్ళీ ఓం శివాయ నమః అనేటప్పటికీ తాడేపల్లి గుడి వెళుతుంది. లేకపోతే దొరగారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలా తిరుగుతుంది. ఇంత తిరిగినటువంటి మనస్సుని మీరు వెనక్కి తేవాలంటే మనస్సుకి ఒకే ఒక బలహీనత ఉంది. ఏమిటో తెలుసా అంట బలహీనత? దాన్నే బలంగా మార్చి భగవంతుడి దగ్గరికి తిప్పేస్తాడు గురువు. ఇదే చిత్రం గురువు చేసే గొప్పతనం. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని భక్తి 4 విధాలు. మీ అంత మీకుగా భగవంతుని యందు పూజ చేసి భగవంతుని యందు మనసు నిలబెట్టాలనేటటువంటి సంకల్పము సర్వకాలముల యందు నెరవేరదు. ఎందుకని? అనుబంధం ఏది? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వద్దన్నా మా అబ్బాయి చుట్టూ నా మనస్సు తిరుగుతుంటుందో అనుబంధం ఉంది కాబట్టి. నా భార్య ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా నా భార్య చుట్టూ మనస్సు తిరుగుతుంటుంది. 5 అయింది, అదే అది ఉంటే ఓ కప్పు కాఫీ ఇచ్చును అని. భగవంతుడు ఉన్నాడు, మీకు భగవంతుడితో ఎలా సంబంధం కలుగుతుంది చెప్పండి? మీకు ఫ్యాన్తో సంబంధం ఉంటుంది, కరెంటుతో సంబంధం మీకేమిటి? పోయినప్పుడే. ఇది యథార్థం. ఎందుకని? మీకు ఫ్యాన్ కంటికి కనపడుతోంది కాబట్టి మీకు అనుబంధం ఉంది. విద్యుత్తుతో అనుబంధం, ఫ్యాన్ పోతే ఫ్యాన్ ఆగిపోయింది అనరు, కరెంటు పోయిందిరా అంటారు. అప్పుడు లేనప్పుడు తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియబడదు. మీకు సుఖం ఉన్న ఫ్యాన్ తిరుగుతున్నంతసేపు మా ఫ్యాన్ మంచి బాగా తిరుగుతోంది అంటాడు. ఫ్యానులో కరెంటు ఫ్యాన్ తిప్పుతోంది అంటాం. ఫ్యాన్ ఆగిపోతే కరెంటు పోయిందంటాడు. కష్టం వస్తే భగవంతుడు గుర్తొస్తాడు, సుఖం ఉన్నప్పుడు భగవానుడు గుర్తురాడు. కానీ కష్టమునందు సుఖమునందు కూడా అక్కడే ఉండాలంటే మీ కంటికి కనపడనటువంటి వస్తువుతో మీకు అనుబంధం ఏర్పరచాలి. మీరు చూడని విద్యుత్తు ఆ ఫ్యాన్ని తిప్పుతోందని మీ మనసు నమ్మేటట్టుగా చెప్పగలిగిన వాడోడు కావాలి. వాడి చెప్పినటువంటి దృష్టాంతముల చేత మీ మనస్సు ఇంతకు ముందు మీరు చూడని భగవంతుని యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. ఇలా నిలబడేటట్టు ఆలంబన ఇవ్వగలిగిన వాడు గురువు. ఇది మనస్సుకి బలహీనత. ఏ మనస్సు పసిపిల్లవాడు ఒక్కలాంటివి. ఎందుకో తెలుసా అండి? పిల్లవాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఊరికే ఉండడవాడు. తల్లి తెలివైంది. తల్లి ఏం చేస్తుందంటే పిల్లాడు ఏడుపు మొదలెడతాడు. ఏడుపు మొదలెట్టగానే ఒక కవ్వం పట్టుకెళ్ళి వాడికి ఇస్తుంది. ప్రమాదకరమైన వస్తువులు ఇవ్వరు. బ్లేడ్లు ప్యాకెట్ తీసుకెళ్లి చంటి పిల్లాడికి ఇవ్వరు, ఆడుకోమని. ఒళ్ళు కోసేసుకుంటాడు వాడు. తల్లి ఒక కవ్వం ఇస్తుంది వాడికి, లేకపోతే ఇంత పూలదండ ఒకటి ఇస్తుంది. ప్రతిదీ నోట్లో పెట్టుకుంటాడు. రుచి చూడడం అన్న దిక్కుమాలిన అలవాటు మనకి పసితనం నుంచి ఉంటుంది. అందుకని తెగిపోనివి ప్రమాదకరం కానివి ముందు అక్కడ పెడతారు. అంతేగాని మొట్టమొదటి షట్చక్ర భేదనాన్ని నేర్పేస్తానన్నారు గురువులు. ప్రమాదకరం కాని వాటితో మొదలు పెడతారు. కూర్చోపెట్టి పునఃపునశ్చోత్తమ సంత్వవాది సుస్వాగతాం వాచముదీరయాన పునఃపునశ్చోదయతి వహృష్ట. భగవానుడు అంటే ఎవరు అనుకున్నావోయ్? ఎంత కరుణామూర్తి అనుకున్నావు? జగజ్జనని అంటే ఎలా ఉంటుందనుకున్నావు? నువ్వు ఒక్క నమస్కారం చేస్తే చాలోయ్
అమ్మవారు ప్రీతి చెందిపోతుంది. అమ్మ అంటే ఎటువంటి అమ్మ అనుకుంటున్నావు, పరమశివుడు అంటే ఎటువంటి వాడు అనుకుంటున్నావు, లక్ష్మీనారాయణులు అంటే ఏమనుకుంటున్నావు అని మంచి మంచి దృష్టాంతములతో చెప్తాడు పురాణాన్ని. చెప్తే వీడి మనస్సు లగ్నం అవుతుంది. పిల్లాడికి ఓ వస్తువు ఇచ్చిందనుకోండి అమ్మ, వాడు కాసేపు కవ్వం ఇలా తిప్పుతాడు, గిరిగిరి గిరిగిరి చప్పుడు అవుతుంది. దాని వంక వంగుతాడు, ఆడతాడు, అటు చూస్తాడు ఇటు చూస్తాడు, దాన్ని తీసి నోట్లో పెట్టుకుంటాడు, కొరుకుతాడు, ఆఖరికి ఏ తల దగ్గర తగులుతుంది, దాన్ని తీసి అవతల బారేసి మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. అమ్మేం వెర్రిదేవన్నీ ఎత్తేసుకోదు, మళ్ళీ వస్తుంది, వచ్చి కవ్వం తీసేస్తుంది. తీసేసి అక్కడి నుంచి నెయ్యి కాచేసి చల్లారిపోయిన గోకుడు ఉన్న గిన్నెటి వాడి దగ్గర ఎడుతుంది. పెడితే వాడు అందులో గోల్డ్ ఎడతాడు, నోట్లో పెట్టుకుంటాడు, కమ్మగా ఉంటుంది. ఇంకా చాలాసేపు ఆడతాడు, కమ్మగా ఉంది కాబట్టి దాంతో ఆఖరికి అది విసుగొస్తుంది వాడికి. ఆ గిన్నె అవతల పారేసి మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. ఆఖరిని ఎప్పుడో వాడు పడుకోవలసిన టైం ఒకటి ఉందని అమ్మకి తెలుసు. వాణ్ణి వాడు మర్చిపోవలసిన టైం వచ్చిందని అమ్మకి తెలుస్తుంది. అప్పుడు వాడికి తెలియదు, వాడు హావలిస్తూ ఏడుస్తుంటాడు, పడుకోవాలని కూడా వాడికి తెలియదు. అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే ఉయ్యాల్లో పడుకోబెట్టి చక్కగా ఊపుతుంది జోలపాడి. వాడు తనని తాను మర్చిపోతాడు. అప్పుడు వాడికి గిన్నె అక్కర్లేదు, తపేలా అక్కర్లేదు, కవ్వం అక్కర్లేదు, బొమ్మ అక్కర్లేదు, అమ్మ కూడా అక్కర్లేదు. తనలో తానై తానొక్కడై రమించిపోతూ ఉండిపోతాడు. ఇక్కడ నుంచి అక్కడ వరకు దుఃఖాన్ని అతిక్రమింపచేస్తూ మార్చి మార్చి తన స్వస్థానమునకు చేర్చిన అమ్మలా గురువు మార్చి 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 మీ మనస్సుకి ఒక ఆధారాన్ని అందిస్తాడు. ఓ కృష్ణలీలలు ఎంత బాగుంటాయో అని దశమస్కంధం చెప్తాడు. మీ మనస్సు ఇంటికి వెళ్ళినా, వంట చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఎంత బాగున్నాయండి ఆ కృష్ణలీలలు, ఎంత బాగున్నాయండి అని 10 మాటలు తలుచుకుంటారు. ఇప్పుడు ఏమైంది, మనస్సుకు ఒక ఆలంబనం అందింది. అలా మీ మనస్సు దాని వైపుకు మొగ్గడం మొదలు పెడుతుంది. అటువైపుకి ఆభిముఖ్యం ఇస్తాడు, వదిలేయడు. అంతేకాదో ధ్యానం చెయ్యాలంటాడు. అప్పుడు మీ తెలియదు, మీరు చూసారా ఎప్పుడైనా, ఇదిగో ఇలా ఉంటాడో పరమాత్మ అంటే అని ముందు అంటాడు. అని మొదలెట్టిన తర్వాత అంటాడు, ఇదే పరమాత్మ అనుకుంటున్నావా, ఈ శివస్వరూపమే కాదు, అసలు కంటికి తెలియని బ్రహ్మము బ్రహ్మము అంటాడు. అదేమిటంటే మరి అలా ధ్యానం చేయడం. అప్పుడు ఆ ధ్యానం నేర్పుతాడు. చిట్ట చివరికి ఎక్కడికి తీసుకెళ్లిపోతాడు, లోపలికి తీసుకెళ్లిపోతాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అసలు బయట వెతికితే దొరికేవాడు కాదురా, ఇక్కడే ఉంది ఆనందం అంటాడు. నిజంగా ఉయ్యాల్లో నిద్రపోయాక ఆనందం అనుభవించిన పిల్లవాడిలా తనలోకి తాను అంతర్ముఖుడై ఇక్కడే ఆనందాన్ని దర్శనం చేస్తూ బయట కష్ట సుఖాల యందు తామరాకు మీద నీటి బొట్టులా ఉండిపోయే స్థితికి గురువు పెంచేస్తాడు. ఆ పెంచేయడమే ఇరుముడి కట్టేయడం. 41 రోజుల దీక్ష తర్వాత 41 రోజులు వైరాగ్యాన్ని తీసుకెడతాడు. అందుకే 41 రోజులు కేశ సంస్కారం ఉండదు. కేశ సంస్కారం అంటే బలవంతంగా మానేయమని కాదు. పొద్దున్నే గడ్డం చేసుకోవడానికి లేదు కదండి, దీక్షలో ఉన్నాను కదా అని ఇలా తలుచుకు 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 బాధపడిపోమ్మని కాదు. దీక్ష అంటే గడ్డం చేసుకోవాలన్న స్పృహ బాధాకరం అయిపోతుంది. ఉదయాన్న లేవగానే గురువుగారు గుర్తొస్తారు. 4:30 అయ్యేటప్పటికీ గురువుగారు పాఠం మొదలెట్టేస్తారు. అయ్యప్ప స్వామి వారి వైభవము, ప్రాణాయామము, సంధ్యావందనము, పూజ, శరణగోక్ష, దీక్ష వైభవం మొదలెట్టేస్తారు. తామర పూసలమాల మెళ్ళో ఎందుకేశారో, తామర పూస అంటే ఏమిటో, నారాయణుడి నాభికమలంలోంచి మొదటి తామర పువ్వు ఎలా పుట్టిందో, అందులోంచి బ్రహ్మగారు ఎలా వచ్చారో, తామర పువ్వుకి మొదటి పూస అంటే ఏమిటో, ఆ తామర పూసకున్న అందమేమిటో, మెడలో రుద్రాక్షమాలు ఎందుకేస్తారో, రుద్రుడి కంటి నుంచి వచ్చినటువంటి నీటి చుక్క ఎలా రుద్రాక్ష అయిందో, రుద్రాక్ష వేసుకుంటే ఫలితం ఏమిటో, ఆ మాలంటే ఏమిటో, ఇవన్నీ గురువు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసంగం చేస్తాడు. అమ్మో ఇవాళ తామర పూసల గురించి గురువు గారు చెప్తా అన్నారు. పిల్లాడికి అమ్మ ఒరే నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చేసేటప్పటికి వాళ్ళ ఉల్లిగారులు చేసి పెడతానంటే, వాడు స్కూల్కి వెళ్ళిపోయి బెల్ల కొట్టేగానే అమ్మ ఉల్లిగారులు చేసేస్తున్నారు, పరిగెత్తుకు వచ్చేస్తాడు. స్కూల్కి వెళ్ళేది ఉల్లిగారుల కోసం. అలా ముందు పంపించిన అమ్మ తర్వాత స్కూల్కి వెళ్ళడం ప్రయోజనం, జీవితాంతం ఉల్లిగారులు చేస్తుంది అమ్మ. స్కూల్కి పంపడం నేర్పుతుంది. అలా రేపు పొద్దున్న 4 గంటలకి మీ అందరికీ అసలు మెళ్ళో తామర పూసల మాల ఎందుకు వేసుకుంటారో, తామర పూస అంటే ఏమిటో రేపు తెలియచేస్తానంటారు గురువుగారు. అమ్మో అసలు మనకి తామర పూసల మాల ఎందుకు వేసుకుంటారో తెలియదురా, రేపు తెలుసుకోవాలని వీడు 3:30కి అలారం పెట్టుకుని 3:30కి లేవగానే అమ్మో 4 అయితే గురువుగారు మొదలెట్టేస్తారు, గురువుగారు మళ్ళీ అప్పుడు ఇంకా షేవ్ చేసుకుందాం, గడ్డం చేసుకుందాం అని ఉంటుందా? అసలు పోతుందా భ్రాంతి? వెళ్ళిపోతే 2 గంటలు అద్భుతమైన ప్రసంగం చేస్తాడు. చేసేటప్పటికి మనసు లయమైపోతుంది. ఆ భక్తితో తెలతెలవారుతూ ఉండగా నీటికి తీసుకెడతాడు, ఏటిలో స్నానం చేయిస్తాడు. ఎందుకు చేస్తావో తెలుసా ప్రవహిస్తున్న నీటిలో స్నానం?
ఇగో చంద్రకిరణాలు పడతాయి, అందులోంచి విద్యుత్ తరంగాలు వస్తాయి, ఇది మనస్సుని ప్రచోదనం చేస్తుంది. మనశ్చంద్రమా మనసోజాతః, ఆ మనస్సు లయం అవుతుంది, ఆత్మదర్శనం అవుతుంది అని ఆ నీటిని గురించి చెప్తాడు, స్నానం గురించి చెప్తాడు. అడుగడుగున శాస్త్రబోధ చేస్తూ తీసుకొస్తాడు, దేవాలయ దర్శనం చేయిస్తాడు. ఇటువంటి గురువుకి మీరేమిచ్చి రుణం తీర్చుకుంటారు? 41 రోజులు అలా మధించేస్తాడు మనస్సుని. మదించేస్తే భగవంతుడు తప్ప వేరొకటి తెలియనటువంటి స్థితిలో సంతృప్తం అయిపోతుంది మనస్సు. ఏది చూసినా అయ్యప్పే కనపడుతుంటారు, ఇంకా ఎక్కడ చూసినా అయ్యప్పే. అందుకని ఇంకా ఆఫీసులో పక్క కొలీగిని పిలవలసి వచ్చింది అనుకోండి, కోటేశ్వరారు అని పిలవడు, స్వామి అంటాడు. ఆఫీసర్ గారితో మాట్లాడు అనుకోండి, స్వామి అంటాడు. కూరగాయల వాడు వచ్చాడు అనుకోండి, స్వామి కూరలు ఎంతకిస్తారు అంటాడు. పాలవాడు వస్తే స్వామి పాలు ఎంతకు పోస్తారు అంటాడు. ఏమైంది? ప్రతిదానిలో తనను నియమించి పోషించి భరించి వహిస్తున్నటువంటి పరబ్రహ్మమును దర్శనం చేస్తాడు. ఈ స్థితికి పెంచిన వాడెవరు? గురువు. గురువు ఈ స్థితికి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి ఇంకా ఇప్పుడు చిన్ముద్ర పట్టిన వాడి దర్శనం వీడు చెయ్యొచ్చు అనుకుంటే ఇరుముడి కడతాడు. ఆ ఇరుముడికి ఇరుముడని పేరు, 2 ముళ్ళని. ఏమిటా ఇరుముడి అంటే అందులో రహస్యం. 8 ఆ 2 కింద విడిపోయి ఉంటుంది. ఒక దానిలో 3 దోషిళ్ల బియ్యం పోయమంటారు, 3 పిడికిళ్ల బియ్యం. అందులో దేహాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి సాధన సామాగ్రిని అందులో వేస్తారు. 2వ భాగంలో పరమేశ్వరార్చనకి కావలసినటువంటి వస్తువులు పటికి బెల్లం, విభూతి చాలా ప్రధానంగా వేస్తారు. నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. విభూతి అంటే మహదైశ్వర్యము అని పేరు. ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యము విభూతి. ఎందుకంటే ఇది జ్ఞానమునకు పరాకాష్ఠ. ఈ ప్రపంచమంతా చిట్ట చివరికి లయమైపోతుందని తెలుసుకుంటాడు. ఆ తెలుసుకోవడమే ఆ విభూతి. ఆ విభూతిని తీసుకుంటాడు. అందుకే అయ్యప్ప స్వామికి విభూతి అభిషేకం అంటే ఇష్టం. నిజంగా భగవంతుడికి ఆ దాంతో చేస్తే ఆయన ప్రీతి పొందుతాడు అది కాదండి. అందులో ఉన్న రహస్యం వేరు. పాలతో శివుడికి అభిషేకం చేస్తాం. పాలు అంటే సమీకృత ఆహారం. పిల్లవాడు ఇతరాలు తినడు. వాడికి ఆవకాయ అన్నం, లేకపోతే క్యాలీఫ్లవర్ మసాలా పెట్టిన కూర, ఇవన్నీ పిల్లాడికి పెట్టరు కదా. కానీ శరీరం పెరగాలి, పాలు పోస్తారు వాడికి. పాలు తాగితే వాడు భోజనం చేసేసినట్టే. అంతేగాని ఏమిటో మా పిల్లాడికి పాలు పట్టి నేను భోజనం చేస్తూ కూర్చున్నానని తల్లి ఏడుస్తూ కూర్చోదు. సంతోషంగా వాడికి పాలు పట్టేస్తుంది, అంతే వాడి భోజనం అయిపోతుంది. అందుకని పాలు సమీకృత ఆహారం. పాలు శివుడి మీద పోస్తే మనం ఏమడుగుతామంటే, స్వామి నువ్వు క్షీరమును స్వీకరించి నాకు జ్ఞానము నిమ్మని అడుగుతాం. తేనె ఆశాంతం తీపి, ముద్ద తేనె తీపికి ముద్ద, అందుకు మధు అని పేరు. అది తాగిన కొద్దీ మత్తెక్కుతుంది తేనె. సుందరకాండలో చెప్తారు, గాయంతికే చిత్, ప్రణమంతికే చిత్, నృత్యంతికే చిత్, ప్రహసంతికే చిత్, పతంతికే చిత్, విచరంతికే చిత్, ప్లవంతికే చిత్, ప్రళపంతికే చిత్. ఎంత తాగితే అంత మత్తు. అందుకని విషయముల యొక్క సుఖము ఎన్ని అనుభవించినా ఇంకా తీసుకురా అనుభవిస్తానంటుంది. ఆ విషయములు మత్తెక్కించేస్తాయి. విషయములలో విషం ఉంటుంది. ఏమిటా విషం? కాలం వెళ్ళిపోతుంటుంది, భగవదార్చన మర్చిపోతాడు. అందుకని ఈ విషయముల పట్ల లంపటాన్ని విరచి భగవంతుని పట్ల అనురక్తి నిమ్మని అడగడానికి తేనెతో అభిషేకం చేస్తారు, పెరుగుతో అభిషేకం చేస్తారు. పెరుగు తోడుకుంటుంది. ఈ తోడుకున్న పెరుగు గడ్డ కడుతుంది. అదే రకరకాలుగా ఉండేటటువంటి అభిమానం. నా అంత వాణ్ణి నేను ఫలానా కులంలో పుట్టాను, నేను ఫలానా పుస్తకం చదువుకున్నాను, నేను ఫలానా సాంప్రదాయం వాణ్ణి, నేను ఫలానా రకమైనటువంటి ఉపన్యాసాలు చేయగలను. ఈ వెర్రి అభిమానాలన్నీ ఉండడమే పెరుగు తోడుకోవడం. స్వామి నాకు ఇటువంటి అభిమానాలు వద్దు, ఇవన్నీ నీ విభూతిగా నాకు కటాక్షించావు తప్ప నావా అన్న భక్తి అలవరుచుకోవడం పెరుగుతో అభిషేకం చేయడం. నేతితో అభిషేకం చేస్తారు. నెయ్యి అంటే ఇలా గడ్డ కట్టిపోయి ఉంటుంది, నోట్లో వేసుకుంటే అపారమైనటువంటి రుచి. కానీ దాంతో నేతి పిసర్లు ఎంత ఎక్కువ తింటే అంత దాహం. అది దేహాత్మాభిమానం. ఇది నేను అని పెంచుకున్న కొద్దీ అది పెరిగిపోయి లోకమునకు కంటకుడిగా తయారైపోతాడు. అందుకని దేహాత్మాభిమానం పోవాలని కోరుకోవడం నేతితో అభిషేకం. పంచదార అహంకారం. అహంకారాన్ని విరిచేయడం. పంచదార తీపి, పైకి గరుకు. వాడు చాలా పండితుడే కానీ అహంకారం, రావణాసురుడిలో ఉంటాడు. ఆ అహంకారం విరిచేయమని అడగడం పంచదారతో అభిషేకం. పంచామృత అభిషేకం చేస్తారు. విభూతితో అభిషేకం భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అపేక్షించడం. అందుకని ఇరుముడిలో విభూతి వేస్తారు. విభూతి వేసి గురువు మాత్రమే శిరస్సున పెడతాడు ఆ ఇరుముడిని.
అంటే స్వామి దర్శనం అయ్యేంత వరకు ఈ ఉపాధిని పోషించుకుంటాడు. ఈ ఉపాధి లేకపోతే దర్శనం జరగడం కష్టం. దీన్ని ఋతుమంతముగా మార్చాడని గుర్తు గురువు. దీన్ని ఋతుమంతం అంటారు. అప్పటి వరకు దీంట్లో ఎందుకున్నాడు? సుఖాలను అనుభవించడానికి. ఇప్పుడు ఎందుకున్నాడు? భగవద్ దర్శనానికి. దీనికి ఏం తింటాడు? రుచుల కోసం తినడం. అప్పటి వరకు ఏం తిన్నాడు? రుచి కోసం తిన్నాడు. కొంచెం ఉప్పు తక్కువైతే ధర్మేచా అర్థేచా కామేచా నాతి చరామి మంత్రాలన్నీ మర్చిపోతాడు. కుక్క పిల్ల, పిల్లి పిల్ల అన్ని పెళ్ళానికి పేర్లెట్టి తిడతాడు. ఇప్పుడేమైంది? ఇరుముడి కట్టుకుంటే ఆ పక్కన ఎక్కడో కూర్చుని జాగ్రత్తగా వండుకుని ఇంత కబలాన్ని అక్కడ పెట్టుకుంటే రుచితో నిమిత్తం లేకుండా తింటాడు. ఎందుకు? అక్కడ దర్శనం అయ్యే వరకు ఇది నిలబెట్టడానికి. అది గురువుగారు ఆజ్ఞ. అక్కడికి వెళ్ళి నువ్వు అభిషేకం చెయ్యాలి విభూతితో. అందుకని దీన్ని ఉంచుకోమన్నారు. అందుకని ఇది ఉండడానికి తింటాడు. ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. అంటే వశం చేసుకుంటున్నాడు ఒక్కొక్క గుణాన్ని. దేహాన్ని నిలబెట్టుకుంటాడు. వెళ్లే ముందు గురువుగారు ఒక గొప్ప ప్రక్రియ చేస్తాడు. కొబ్బరికాయను ఒక దాన్ని తెచ్చి శిఖ తీసి 3 కన్నులలో ఒక కన్ను పొడిచి నీరు తీసేసి ఎండబెట్టి నీతిని పోసి లక్క పెట్టి సీలు వేసి ఇరుముడిలో పెట్టి ఇది తీసుకెళ్లి కొబ్బరికాయలోనున్న నీతితో అయ్యప్ప స్వామిని అభిషేకించి కొబ్బరికాయను హోమగుండంలో బారాయి. అలాగే గురువుగారు అని కొబ్బరికాయ పట్టుకుని ఎడతాడు. ఈ ఇరుముడు కట్టుకునే వాళ్ళందరూ శరణఘోష చెప్తుంటారు. అయ్యప్ప స్వామి ఏ శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం అని గురువు గారు పోస్తుంటారు. ఏమిటి ఇదంతా? ఎందుకు రిచువల్ అంటే దాంట్లో గొప్ప రహస్యం ఉంది. కొబ్బరికాయ ఎంత మిగిలినటువంటి కాయలు ఏవైనా గింజలు వేస్తే లేస్తాయి. ఒక్క కొబ్బరికాయ మాత్రం గింజ వేస్తే లేవదు, కాయ వేస్తే లేస్తుంది. మీరు బొండం బొండం పట్టుకెళ్ళి పాతాలి. పాతితే మళ్ళీ కొబ్బరి చెట్టు వస్తుంది. అంతేగాని కొబ్బరి ముక్కోటి మా ఇంట్లో నాటానండి అంటే ఏం రాదది. కొబ్బరి బొండం పాతితేనే వస్తుంది. కొబ్బరి బొండం పూర్ణఫలం. మీరు ఎప్పుడైనా పూర్ణకుంభం పెట్టారనుకోండి, కొబ్బరి బొండం పెట్టాలి. పూర్ణాహుతి చేశారనుకోండి, కొబ్బరికాయ పనికిరాదు. కొబ్బరికాయ లోపల ఉన్న నీరు తనంత తాను హరించుకుపోయి కొబ్బరి పెంకు నుంచి తనంత తాను విడిపోయి లోపలికి నీరు ఎలా వెళ్ళిందో తెలియదు, ఆ నీరు ఎలా ఆవిరైపోయిందో మీకు తెలియదు. పెంకుతో కొబ్బరి విడిపోతుంది. విడిపోయి లోపలే ఇలా ఉండిపోతుంది. కొబ్బరికాయని తీసి ఇలా అంటే గుడుగుడు గుడుగుడు ఆడుతూ ఉంటుంది. కానీ లేదా ఉంది కొబ్బరికాయలో. ఆ కొబ్బరికాయని పగలగొట్టారనుకో పెంకు అయిపోతుంది. కొబ్బరి ఒక్కటి కొబ్బరి వస్తుంది. దాన్ని వండుకు తినడానికి వీల్లేదు. కురిడి అయిపోయింది అనుకోండి, దాన్ని పూర్ణాహుతిలో వేసేయమంటారు. తీసుకెళ్లి పూర్ణాహుతిలో వేసేస్తారు. వేసేస్తే పూర్ణాహుతి అంటే అక్కడతో ఫలితం పూర్తయిపోతుంది. ఆ అగ్నిహోత్రాన్ని చూసి నమస్కారం చేస్తారు. పూర్ణాహుతికి ప్రదక్షిణం చేసేస్తే క్రతువంతటికి చేసేసినట్టే నమస్కారం చేసేస్తారు. ఏమిటి కొబ్బరికాయకి విచిత్రం? కొబ్బరికాయకి పైన పీచు అంటే పైన ఉండేటటువంటి పీచు, లోపల పెంకు, ఆ లోపల కొబ్బరి, నారికేళ పాకం అని పేరు. ఇన్ని పగలకొట్టి కొబ్బరిని పళ్ళతో పీకు తింటే రుచి, లేకపోతే కొబ్బరి రుచి తెలియదు. అలా స్థూల సూక్ష్మ కారణ శరీరములకు అసలు కారణమైనటువంటి బ్రహ్మం ఇక్కడ ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే ఈ మూడింటిని తీయాలి. ఇది తీయడం మనకి చేత కాదు. సత్వ రజస్ తమస్సు అనేటటువంటి 3 గుణముల చేత ఆవురింపబడి జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థల్లో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. వీడిని జ్ఞానం కలిగించడానికి గురువు ఏం చేస్తాడంటే ఆ సత్వము రజస్సు తమస్సు అనే 3 గుణాల్లో సత్వం అనే గుణాన్ని ఓపెన్ చేస్తాడు. రజస్సు తమస్సుని మూత పెడతాడు. అంటే ఏమి కాదండి, రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే తేలికగా చెప్పాలంటే సత్వరజస్ తమస్సులంటే 3 దొంగలు అడవిలో ఉన్నారట. ఎవడో పాపం డబ్బున్నవాడు అడవిలో వెళ్ళిపోతున్నాడు. దొంగలు పట్టుకున్నారు. ఒక దొంగ అన్నాడు, వీడి దగ్గర నగదంతా తీసేసుకోండిరా అన్నాడు. రెండో వాడు అన్నాడు, ఒరే తీరా తీసుకున్న తర్వాత వీడు ఊళ్ళోకి పరిగెత్తుకెళ్ళి ఇప్పుడే నన్ను దోచుకున్నారు పట్టుకోండి అని పోలీసులు తీసుకొస్తాడేమో, వీడు పరిగెత్తకుండా కాళ్ళు చేతులు కట్టేయండి అన్నాడు. మూడో వాడు అన్నాడు, అసలు వీడిని కాళ్ళు చేతులు కడితే మాత్రం మళ్ళీ ఏ తెంపుకు పారిపోవడం ఏంటో ఒక్క పోటు పొడిచి చంప అసలు పారిస్తే గొడవ వదిలిపోతుంది అన్నాడు. అంటే ఆఖరికి మొదటి వాడు ఒప్పించాడు, దోచేసుకున్నారు. రెండో వాడి మాట ప్రకారం కాళ్ళు చేతులు కట్టారు, అక్కడ పారేసి వెళ్ళిపోతున్నారు 3. ఆ ధనం పట్టుకుని చాలా దూరం వెళ్ళారు, పడుకున్నారు. మొదటి వాడికి అయ్యో పాపం వాడు డబ్బు తీసుకున్నాం, కాళ్ళు చేతులు కట్టేశాం, కొంప తీసి ఏ పాము ఏ పులో వస్తే వాడు పరిగెత్తలేడు కదా, ఎందుకు వచ్చిందని వెనక్కి వచ్చాడు. వచ్చి కాళ్ళు చేతులకి కట్లిప్పేసి, ఏమనుకోకండి మీ డబ్బు తీసేసుకున్నాం, మిమ్మల్ని కట్టు కట్టేశాం, నేను మీ డబ్బు ఇవ్వలేను కానీ మీ ఊరి దగ్గర దింపేస్తాను, ఒక్కరు వెళ్ళడానికి భయం కదా అని ఆ ఊరి పొలి మేర దాకా వెళ్ళి మీరు ఊళ్ళోకి వెళ్ళిపోండి అన్నాడు. అంటాడు కానీ వీడు ఊళ్ళోకి వెళ్ళడు ఈ దొంగ, ఎందుకంటే రచ్చకబట్లు పట్టుకుంటారని భయం వీడికి, వెనక్కి వచ్చేస్తాడు. ఇందులో చంపేద్దామన్నది తమోగుణం, కాళ్ళు చేతులు కట్టి దోచుకుందామన్నది రజోగుణం.
ఫోన్లే ఎలాగో దోచుకున్నామని వెనక్కి తీసుకెళ్లి విడిచిపెట్టేసింది సత్వగుణం. సత్వగుణం ఎంతవరకు పనికొస్తుందంటే మంచితనంగా పనికొస్తుంది, భగవద్ దర్శనం చేయించలేదు. కానీ సత్వగుణంతో జ్ఞానం వైపుకి తీసుకెళ్ళగలిగిన వాడు గురువు. అందుకని దాంట్లోకి నీతిని నింపుతాడు, నీటిని తీసేస్తాడు. నీరున్నంతసేపు కొబ్బరి పెంకు నుంచి విడివడదా, నీరు ఆవిరైపోవాలి. ఆ నీరు తీసేయడం అంటే అజ్ఞానాన్ని తీసేస్తాడు. తీసేసి తెల్లటి కొబ్బరి ఉంటుంది లోపల. ఇప్పుడు శుద్ధ సత్వంగా తయారు చేస్తాడు 41 రోజుల్లో మనస్సుని. ఈ మనస్సు భగవదర్పణకి మాత్రమే ఉపయోగపడే రీతిని పొందుతుంది. ఇప్పుడు దీన్ని నేతితో పూరిస్తాడు. నేతితో పూరించడమే, ఇంకోటి పోయకూడదన్నారు. ఎందుకు పోయకూడదు అంటే భగవంతుని యొక్క గుణ విభూతులు ఏ కథలుగా శాస్త్రములలో చెప్పబడ్డాయో అటువంటివి చెప్పబడినటువంటి వాటికే పాలు అని పేరు. ఆ పాలని వైరాగ్యం అనేటటువంటి అగ్నిహోత్రం తగలగానే పైకి పొంగుతుంది. పొంగగానే ఆచార్యుడనేటటువంటి వాడు తజ్జలాన్ అనేటటువంటి నీళ్లు తెచ్చి చిలుకుతాడు. భగవంతుని రూపగుణ విభూతులను అత్యంత అందముగా వర్ణన చేస్తాడు. చేస్తే ఆ తాత్కాలికముగా వచ్చిన వైరాగ్యం లోపలికి దిగి పాలు ఉడికి కమ్మగా తయారై పైన తెట్టు కడతాయి. అయితే అక్కడతో సరిపోతుందా? సరిపోదు. గురువు తన స్వానుభవం అనేటటువంటి కొంత పెరుగుని తెచ్చి ఇందులో కలుపుతాడు. పెరుగు కలపకపోతే మళ్ళీ పెరుగుతో తోడుకోదు. పెరుగేసి కదిపారనుకోండి తోడుకోదు. తోడు పెట్టేసిన గిరిని అస్తమానం వెళ్ళి పెరుగవుతోందో లేదో అని ఇలా అంటే తోడుకోదు. అలా వదిలేయాలి దాన్ని. గురువు యొక్క అనుభవాన్ని కొంత శిష్యుడికి అందించి అస్తమానం గురువుగారి దగ్గరికి కూర్చోబెట్టుకుని అస్తమానం గురువుగారి పట్టుకు తినకూడదు. ఏమండి మాకు అనుమానాలు ఉన్నాయి అని ఓహో వచ్చి గురువుగారి మీద పడిపోతూ ఉండకూడదు. గురువుగారు చెప్పింది విని లోపల మననం చేసుకోవాలి. అంతేగాని అస్తమానం దొరికాడు కదా అని 24 గంటలు వాడిని పట్టుకుని వేధించేస్తే ఎప్పుడు రాకుండా వరి పారిపోతాడు వాడు. అందుకని వాడి ఇచ్చిన అనుభవంతో లోపల మననం చేసి నిధిధ్యాసం చెయ్యాలి. అది కదలిక లేనటువంటి స్థితిలో శిష్యుడు కూర్చుంటాడు. కూర్చుంటే పెరుగవుతుంది, తోడుకుంటాడు. ఇప్పుడు అందులోకి మనస్సు అనే కవ్వాన్ని దింపుతాడు, భక్తి అనే తాడు కడతాడు, చిలుకుతాడు. చిలికితే అందులోంచి వెన్నొస్తుంది. అంటే భగవంతుడి నుంచి విడివడి ఉండలేని స్థితి ఏర్పడుతుంది. మజ్జిగలో తేలుతుంది, అగ్నిహోత్రానికి కరుగుతుంది. అంటే సంసారంలో ఉండవలసి వస్తే తేలిపోతాడు, భగవంతుడి నుంచి విడివడి ఉండవలసి వస్తే కరిగిపోతాడు. అటువంటి స్థితి వచ్చిన తరువాత గురువు చెప్పేటటువంటి శాస్త్రబోధ చేత, ఆ ఉపనిషత్ జ్ఞానం చేత తాను కూడా గురువు యొక్క స్థితిని పొందుతాడంటే పూర్ణమైన జ్ఞానంగా నీతిగా తయారవుతాడు. ఈ నెయ్యి భగవదర్పణకి పనికొస్తుంది. మీరు భోజనపు విస్తట్లో అన్నీ వేసినా నివేదన చేయరు. కొద్దిగా నెయ్యి అభికరించండి, నైవేద్యం పెట్టుకుంటా ఉంటారు. నెయ్యి వేసిన తరువాత మాత్రమే నైవేద్యంలా పాలలోంచి నెయ్యి వచ్చిన నెయ్యి పాలవదు, పాలు నెయ్యి అవుతుంది కానీ నెయ్యి పాలవదు. ఒకసారి భగవద్జ్ఞానం వచ్చిన తర్వాత ఇక లౌకికంలోకి వెళ్ళాడు. లౌకికంలో ఉన్నవాడు గురువు యొక్క మాట చేత ఎప్పటికోప్పటికి భగవద్జ్ఞానానికి వస్తాడు. ఈ నేతిని ఈ శుద్ధ సత్వంలోకి పూరిస్తాడు, పూరించి మూస్తాడు. మూసి ఈ నేతిని, ఈ జ్ఞానం ఎందుకు పనికి రావాలి? కేవలం భగవద్ దర్శనానికి పనికి రావాలి. అయ్యప్పకే అభిషేకం చేయమంటాడు. త్రిగుణములతో కూడినటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తులతో కూడుకున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ సంఘాతమైన శరీరం మాత్రం ఏదో ఒకనాడు అగ్నిలో పడిపోతుంది తెలుసుకో. ఇది ఉండదు, కానీ ఇది ఉన్నంత కాలం భగవదారాధనకి ఉపయోగపడాలని తెలుసుకో అని చెప్తాడు. ఇది ఉండదని తెలుసుకున్నాను, ఉన్నన్నాళ్ళు నీ సేవకు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని చెప్పడమే దీన్ని పట్టుకెళ్ళి హోమంలో పారేస్తాడు. నీతిని అయ్యప్పకి అభిషేకం చేస్తాడు. అభిషేకము చేయబడిన నీతిని ప్రసాదంగా తెచ్చుకుంటాడు. భగవంతుని యొక్క శేషత్వ జ్ఞానాన్ని తనతో తెచ్చుకుని తను జ్ఞానిగా నిలబడిపోతాడు. మళ్ళీ ఆ గురువే ఇరుముడి దింపి, నాయనా ఇప్పుడు నీకు మెడలో మాల అక్కరలేకపోయినా నువ్విహ తామరాకు మీద నీటి బొట్టివి, సంసారములో ఉండి ఉండని వాడివి అంటాడు. ఇంతకు ముందున్న రాక్షస ప్రవృత్తి పోయి ఇప్పుడు తాను మనిషిగా బ్రతకడం నేర్చుకుంటాడు. ఇది గురువు చేత నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు ఇచ్చానని చెప్పడానికి ఆయన చిన్ముద్ర పడతారు. ఇప్పటి వరకు ఈ మూడింటి పక్కకి ఇది ఎడుతుంది, ఇది దీంతోనూ కలుస్తుంది. ఇది విచిత్రం. ఈ వేలు ఈ మూడింటి పక్కకి వెడుతుంది, ఈ వేలు దీని దగ్గరికి వస్తుంది. చిత్రం ఏమిటంటే మీరు దీన్ని ఈ మూడింటితో కలిపి ఇలా చూపించినంత కాలం లోకాన్ని చూపిస్తుంది, అనుభవించమని మిమ్మల్ని చూపిస్తుంది. దీన్ని తీసుకొచ్చి దీంతో ఇది ఎప్పుడూ వీళ్ళతో కలవదు, వేరుగా ఉంటుంది. కానీ ఇది లేకపోతే ఇవి ఉండి ప్రయోజనం లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ ముద్రని.
బొటనవేలు తీసేశారనుకోండి, అందుకే శాస్త్రంలో బొటనవేలు తీసేస్తారు. ఈయనకి ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడికి ఏ వేలు తీసేశారు? బొటనవేలు తీసేశారు. సరి అయిన ప్రయోగం చెయ్యట్లేదు కాబట్టి. ఆయనే అనవసరంగా తెలియదు. ఇప్పుడు భారతం ఎందుకు కానీ మహాప్రభు ఆ బొటనవేలు తీసేశారు. బొటనవేలు చాలా ముఖ్యమైనటువంటిది. బొటనవేలికి బ్రహ్మమని పేరు, ఈశ్వర అని పేరు దీనికి. ఇది లేదనుకోండి, ఇవి ఉండి అనవసరం. గ్రిప్ ఉండదు, పట్టు ఉండదు. ఇది ఉందనుకోండి, ఇవన్నీ కలిపి పట్టుకుంటాయి. ఇది లేదనుకోండి, ఉండి పట్టుకో. అందుకని కానీ అలా అని వీటి పక్కకి ఇది వెళ్ళి నించోదు, ఇది వేరుగా నించుంటుంది. నించుని వీటికి పట్టిస్తుంది. బ్రహ్మము గుణములకు దేహమునకు ఆలంబనగా ఇక్కడే ఉంటుంది బ్రహ్మం. ఆ బ్రహ్మము వలన ఇవన్నీ భాషిస్తాయి. కానీ బ్రహ్మమునకు వీటితో సంబంధం లేదు, తను వేరుగా ఉంటుంది. తను వేరుగా ఉన్న బ్రహ్మము తానే అంతర్ముఖుడవడం, తను వంగడం. ఇప్పటి వరకు జీవుణ్ణి నేను కష్టం నేను సుఖం లోకంలో అనుభవిస్తున్నాను అనుకున్న నాళ్ళు ఇలా చూపిస్తాడు. అందుకని పూజలో ఇది నిషిద్ధం. ఎప్పుడు ఇలా అంటుంది. నీ సంగతి చూస్తానన్నాను అనుకోండి, ఇలా అంటాడు. అంతేకాని నీ సంగతి చూస్తానని ఇలా అంటే అవడును, ఇలా అంటాడు. లోకం పట్ల కక్ష, లోకము పట్ల ప్రీతి, ఈ రెండు దీనితో వెల్లడవుతాయి. ద్వంద్వం చూపించినంత కాలం ఇది. ఇప్పటి వరకు రెండని చూపించి భ్రాంతిలో పెట్టింది రెండు కాదు, ఉన్నది ఒకటే. అంటే ఇది వంగాలి. ఇది వంగాలంటే 41 రోజులు గురువు మాటలు వినాలి. వింటే ఇది వంగుతుంది. వంగి దీంతో కలుస్తుంది. పూర్ణాత్ పూర్ణమిదం అని ఇది పూర్ణమైపోతుంది. ఇప్పటి వరకు జీవుడు అన్నవాడు బ్రహ్మమైపోతాడు. ఈ మూడు అలా నిలబడిపోతాయి. సత్వమునకు రజస్సుకు తమస్సుకు, జాగ్రత్తకు స్వప్నమునకు సుషుప్తికి తాను సాక్షిగా నిలబడిపోతాడు. అప్పుడు రమణులు మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఇది చూస్తోంది అంటాడు, ఇది పడుకుంది అంటాడు, ఇది గాఢ నిద్ర పోయింది అంటాడు. తానెవరు? దీని మెలకువకు, దీని స్వప్నమునకు, దీని సుషుప్తికి తాను సాక్షి. దీని తలనొప్పికి, దీని కాళ్ళ నొప్పికి, దీని విసుక్కి, దీని కీర్తికి, దీని తిండికి తాను సాక్షి. దీనికి తనకి సంబంధం లేదు. ఇది వెళ్ళిపోతుంది, తాను వెళ్ళడు. తాను ఎప్పుడు ఉండిపోతాడు. తను వెళ్ళడం లేదు, ఎప్పుడు తను పూర్ణుడు. తను వెళ్ళడానికి చోట్లేదు. తను స్థాణువు, ఎప్పుడు తాను అంతటా నిండి నిబిడీకృతమైన వాడు. అందుకని ఇది పూర్ణమైపోయి ఉంటుంది. ఇవి మూడు మారిపోతుంటాయి. ఒకనాడు సత్వం ఉంటుంది, ఒకనాడు రజస్సు ఉంటుంది, ఒకనాడు తమస్సు వస్తుంది, ఓనాడు కోపం వస్తుంది. ఏమిటో నీకు ఇంత కోపం వచ్చింది ఇవాళ అనే కోపాన్ని కూడా తమాషాగా చూస్తుంటాడు పక్క నుంచి. ఇది నిద్రపోయింది, ఓహో ఇది నిద్రపోయింది అంటాడు. ఇది చూస్తోంది తమాషా, ఇది లోకాన్ని చూస్తోంది అంటాడు. తనకన్నా దీన్ని వేరు చేసి తాను ఇప్పటి వరకు ఏం చేశాడు? లోకాన్ని చూశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తనని తాను చూసుకుంటున్నాడు. లోనున్న నేను బ్రహ్మముగా నిలబడతాడు. ఇప్పుడు జీవుడు బ్రహ్మము కాడు, తానే బ్రహ్మముగా నిలబడి శరీరాన్ని, లోకాన్ని, త్రిగుణాల్ని, అవస్థల్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. చూసి చిట్ట చివర ఇది పడిపోతూ ఉండడాన్ని కూడా సాక్షిగా చూస్తాడు. చూసి ఇది పడిపోయింది అంటాడు. ఇది పడుకున్నట్టే, ఇది నిద్రపోయినట్టే, ఇది గాఢ సుషుప్తిలోకి వెళ్ళినట్టే, దీనికి ఆకలేసినట్టే, ఇది పడిపోతోందంటాడు. ఇది పడిపోతున్నప్పుడు కూడా తను సాక్షియే, దీంతో తనకి బెంగలేదు. అందుకని దీనితో తాను తాదాత్మ్యత పొందడు. పొందకపోవడమే ఈ చిన్ముద్ర. ఈ చిన్ముద్ర జ్ఞానం. ఈ జ్ఞానానికి కోరిక లేదు. మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా, మా ఆవిడికి ప్రమోషన్ వస్తుందా, నాకు ట్రాన్స్ఫర్ అవుతుందా, దీనికి చిన్ముద్రకి సంబంధం లేదు. అందుకని చిన్ముద్రని కోరుకున్నవాడు అభయముద్రలు కోరుకున్న వాళ్ళలాగా ఈ కోరికలతో వెళ్ళాడు. జ్ఞానాన్ని కోరుకున్నవాడు గురువు దగ్గరికి వెళ్ళి 41 రోజులు మండల దీక్ష చేసి అయ్యప్ప దర్శనానికి ఎడతాడు. వెడితే ఆయన చిన్ముద్ర పట్టి ఇలా అంటాడు. అసలు ఈ భక్తి నీకు ఏర్పడకపోతే ఈ జ్ఞానం రాదు. అందుకని ఇప్పుడు జ్ఞానం వచ్చిందని భక్తిని వదిలేస్తే ఇది నిలబడదు. అందుకని ఈ భక్తిని, జ్ఞానాన్ని నిలబెట్టుకోమంటారు. అందుకని తాను జ్ఞాని అయినా బ్రహ్మమునంతటా అయ్యప్పని చూస్తాడు. చూసి ఏది కనపడినా దీక్ష అయిపోగానే అమ్మయ్య అయిపోయింది దీక్షని, పూర్వం తాను ఎలా ప్రవర్తించాడో దానికి 10 రెట్లు మళ్ళీ ప్రవర్తించమని కాదు. గురువు యొక్క శాస్త్రవచనం లోపల తిరుగుతూనే ఉండాలి. తిరుగుతూనే ఉంటే పదునెట్టాంబడి ఎక్కుతాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతాడు. అదే అష్టరాగాలంటారు. 8 రాగాలని కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు, ఈర్ష్యాద్వేషములు, పంచభూతములు, పృథివీ, ఆపస్తేజో, వాయురు, ఆకాశములు, సత్వ, రజస్తమో గుణములు. ఆ తర్వాత విద్య, అవిద్య. ఈ 18 ఎక్కుతాడు. ఎక్కడమంటే ఏమిటి? ఇందాక చెప్పానే, వశం చేసుకుంటాడు ఒక్కొక్క తత్వాన్ని. వశం చేసుకుని తాను అధికారాన్ని పొందుతాడు.
పొందితే ఈ 18ని దాటితే ఉంటుంది అయ్యప్ప స్వామి ఉంటారు. నెయ్యి అభిషేకం అయిపోతుంది, తాను ప్రసాదం తీసుకుంటాడు. అంటే ఏమైంది? తానే అయ్యప్పగా మిగిలిపోతాడు. అందుకని దీక్ష తీసుకున్న వాళ్ళని మళ్ళీ వేరు పేరుతో పిలవరు. అయ్యప్ప 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 అని పిలుస్తారు. ఏంటి ఆయన పేరు లేదా? కోటేశ్వరరావు అని పేరుంది కదా, ఇప్పుడు సడన్ గా ఆయన తీసుకుంటే అయ్యప్ప అని పిలవడం ఏమిటి? అంటే వారి కంటికి వేరొకరు అయ్యప్ప తప్ప ఇంకొకరిలా కనపడరు. అయ్యప్ప కనపడితే మిగిలిన వారికి కూడా వారు దీక్షలో ఉన్నారు కాబట్టి వారి తేజస్సు చేత వెలిగిన దీపము ఆరిన దీపాన్ని వెలిగించినట్టు దీక్ష లేని వారికి కూడా బ్రహ్మమే కనపడుతుంటుంది. ఇదిగో ఇంత స్థితికి తీసుకెళ్లగలిగినటువంటి గొప్ప దీక్ష అయ్యప్ప స్వామి వారి దీక్ష. అటువంటి మహానుభావుడు జ్ఞానస్వరూపమై కూర్చున్నటువంటి మూర్తి ఇవ్వలేనిది ఉండదు. తాను ఆత్మయై పరబ్రహ్మమై ఈశ్వరుడై నిరాకారుడై నిరంజనుడై సాకారుడై సదాశివుడై సద్గురువై అక్కడ భాసిస్తున్నటువంటి మూర్తి మీ స్థాయినే మార్చిన వాడు. మీ సామాన్యమైన కోర్కెలు తీర్చడం ఆయనకి కష్టమా? అందుకని అసలు వరదముద్ర అభయముద్ర పటరు అయ్యప్ప. అంత భక్తి కలిగిన వాడిని సర్వకాలముల యందు ఆయనే కాపాడుకుంటారు. ఎందుకని? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ భక్తుణ్ణి విన్నంటే అయ్యప్ప స్వామి వారే కాపాడుకుంటారు. అందుకని అటువంటి స్థితికి తీసుకెళ్లగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష. అటువంటి స్వామి దర్శనం జన్మ జన్మాంతర సుకృతం.